పెద్ద అమ్మాయి చనిపోయింది. నా కొడుకు వచ్చి బాబు సైదు బాబు. అబ్బాయికి పెళ్లి చేశాను. చేస్తే అబ్బాయికి నలుగురు కూతుర్లు ఒక కొడుకు. ఆ అబ్బాయి భార్య బిడ్డలు ఎప్పుడు చూసుకుంటారు, తల్లిని చూసుకుంటారు. అబ్బాయి పేకాటికి తాగుడికి బొమ్మలస్తాయి. మమ్మల్ని చాలా కష్టపెడుతుండేవాడు. 5 సంవత్సరాల నుంచి మమ్మల్ని హింసించేవాడు. కానీ మేము టేషన్కి పట్టించేవాళ్ళం కాదు. పోయిన నెలలో 19వ తేదీ మా అబ్బాయి ఇంట్లో బీరవలు కాల్చి నా కోడల్ని ఇంట్లో వేసి బిడ్డల్ని ఇంట్లో వేసి తగలబెట్టేశాడు, కాల్చేశాడు గుడ్డలతో పాటు. అప్పుడు నేను పోయి నా కోడలు అరిసేవారికి నేను పోయి నా కోడల్ని కాపాడుకున్నా. తర్వాత బిడ్డలు తీసుకుని ఏట్లు వేయిపోయినాడు. నైట్ ఏట్లు వేయబోతే ఆ బిడ్డలు తీసుకుని సాకరోళ్ళ ఇంట్లో దాచుకున్నా. 1 గంట టైంలో పోతే ఎస్సీ గారు లేరు స్టేషన్లో. అప్పుడు ఆ సార్ ఏం చెప్పారు, వాళ్ళు ఎక్కడ పోతారో చెప్పి మీరు తీసుకుని వాళ్ళు వదిలిపెట్టేయమంటే సార్ జీవులు తీసుకుని ఇస్తున్నారు. అక్కడికి అయిపోయింది. తర్వాత రిపోర్ట్ పెట్టాము మేము మా కొడుకు మీద. ఈ ఎస్ఐ సార్ గారు, రాపూర్ ఎస్ఐ సార్ గారు పిలిపించి నా కొడుకుని మందలు ఇచ్చి, చిన్న బిడ్డలు నువ్వు ఇదే విధంగా ఉంటే నీకు కేసు పెట్టి పంపిస్తాం, జైలుకి పోతావు, ఇట్లా చేయబోకని ఈ ఎస్ఐ సార్, రాపూర్ ఎస్ఐ సార్ గారు మందలు ఇచ్చి నా కొడుకుని మంచితనంగా పంపించారు. తర్వాత నేను గుచ్చికి వెళ్ళిపోయాను అక్కడ ఉండకుండా. తర్వాత భోగి రోజు వచ్చాను, బట్టలు తీసిచ్చాను. భోగి రోజు బట్టలు తీసిన తర్వాత మా అబ్బాయి 8 గంటల ప్రాంతంలో ఇళ్లలో మందు తెచ్చుకొని తాగి భోగులో పెట్టిన నీళ్లు 3వ అమ్మాయి పైన పోసేసినాడు. భోగులో నీళ్లు జగ్గుతో ముంచి. తర్వాత 2వ అమ్మాయికి అట్లకర్ర దోశలు పోసి అట్లకర్ర తీసుకొని 2 వాతలు పెట్టినాడు. తర్వాత పెద్ద అమ్మాయికి లంగా ఎత్తేసి మిరపూడు పెట్టాడు. తర్వాత మళ్ళీ 4వ అమ్మాయికి కారం పోసాడు కళ్ళల్లో. 5వ పిల్లోడికి మా మగబిడ్డ 5వ బిడ్డకి మంచంలో పండుకున్న బిడ్డకి గొంతు మీద కాలు పెట్టి నిలినాడు. నన్ను నా కోడల్ని ఇంట్లో వేసేసాడు, చిలుకు పెట్టినాడు ఆ రోజు భోగి రోజు. తర్వాత మా అమ్మాయి తీస్తే నేను నా మనవని కాపాడుకొని మేమంతా కలిసి బుచ్చికి వెళ్ళిపోయాము. మేము బుచ్చికి వెళ్ళిన తర్వాత సోమవారం రోజు ఎదురు చూసుకుంటున్నా. ఆ తల్లి ఎస్పీ మేడం గారు, నెల్లూరు ఎస్పీ మేడం గారు మాట చాలా మంది చెప్పుకుంటున్నారు. ఆ తల్లి మంచి తల్లి, ఆ మేడం గారి తల్లి చాలా ఆడవాళ్ళకి చాలా న్యాయం చేస్తుందని. తర్వాత ఆ మాట నేను విని మేము కూడా పోతే మాకు న్యాయం జరగద్దేమని చెప్పి సోమవారం రోజు పోయి ఆ తల్లికి మేము అర్జీ ఇస్తే నా మనవరాలను చూసి మిడిగుంట్లో వాడిని అరెస్ట్ చేయండి ఆ తల్లి అరిసి గట్టిగా ఎస్ఐ సార్కి, సిఐ సార్కి రాకుండా చెప్పి ఈ అమ్మాయి వస్తుందని ఆ అమ్మ కూడా మాకు డబ్బులు సాయం చేసి అదే అక్కడ ఉండే కానిస్టేబుల్ ఇచ్చింది. ఆ బిడ్డకు న్యాయం చేయమని సిఆర్ సార్కి, ఎస్ఐ సార్కి వాళ్ళకి న్యాయం చేయాలా, అర్జెంటుగా వాళ్ళని అరెస్ట్ చేసి పంపించింది అని అది చేస్తే సరే రమ్మన్నాము. ధన్యవాదాలు ఆ మహాతల్లికి, మరీ ధన్యవాదాలు. అందరూ పడుతుంది. అంటే మాకు జరిగిన అన్యాయానికి ఆ తల్లి కాబట్టి మాకు చాలా సాయం చేసిందని మేము చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మాకు మేము ఏడుచుకుంటున్నాం, మాకు ఎవరు న్యాయం చేసేవాళ్ళు లేదు. మాలాంటి ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే ఆ తల్లి ఉన్నన్ని రోజులు మాకు ఏ ఇబ్బంది జరగదు. మేము అన్ని పక్కన కూడా చెప్తున్నాం. మా తల్లిదండ్రులు లేదు మాకు దిక్కు తెలిపాక ఆ తల్లి చూసిందని మరీ ధన్యవాదాలు. అమ్మ ఎస్పీ మేడం గారిని, నెల్లూరు ఎస్పీ మేడం గారిని మరీ ధన్యవాదాలు.